నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను వివిచిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు దసరా ఏంటి, విజయదశమి ఏంటి, ఈ రెండు ఒకటేనా, వ్యత్యాసం ఉందా, అసలు ఆ విశిష్టత ఎలా వచ్చింది మనకు, అవన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, విజయదశమి అంటే మాకు తెలిసినంత వరకు అమ్మవారు రాక్షస సంహారం చేసిన తర్వాత విజయం కలిగింది కాబట్టి విజయదశమి జరుపుకుంటామని అంటుంటాము. ఇంకొక రకంగా పాండవులకు సంబంధించి కూడా ఏదో ఉంది అని చెప్పి వింటుంటాం స్టోరీ. అసలు ఏంటి విజయదశమి వైశిష్టం ఏంటి, అదంతా కూడా తెలియజేయండి. ప్రథమం శైలపుత్రీచి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘాండేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠే కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంధ్య మహాగౌరీ చ అష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా. ముఖ్యంగా నవరాత్రులు మనకు 4. ఒకటి వసంత నవరాత్రులు, చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు. అలాగే మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు. ఆషాఢశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులు వారాహి నవరాత్రులు. వారాహి, రాజశ్యామల కొంతమంది మాత్రమే తెలుసు, తర్వాత బాగా నానుడికి వచ్చినాయి. వసంత నవరాత్రులు, అలాగే శరద్ ఋతువులో వచ్చేటువంటి శ్రీమద్ దేవి శరన్నవరాత్రాలు. ఈ నవరాత్రులు ప్రతి ఒక్కటి కూడాను మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉండేట్టుగా ఒక సైంటిఫిక్ రీజన్తో పెట్టినటువంటి పండుగలు, వచ్చేటువంటి పండుగలు. ఋతువు మారినప్పుడల్లా ఒక నవరాత్రి పండుగ వస్తుంది మనకి. ఋతువులు మారుతున్నప్పుడే చూడండి తప్పనిసరిగా వసంత ఋతువు, శరద్ ఋతువు, వర్ష ఋతువు, ఇట్లాగా 4 ఋతువుల్లో 4 కాలాల్లో 4 నవరాత్రులు వస్తాయి. శక్తి అంటే ఏంటి? మనిషిలో ఉన్నటువంటి శక్తే కదా. ఇప్పుడు మనం శక్తి సామర్థ్యాలు లేవురా అంటుంటారు, వాడి దగ్గర శక్తే లేదురా అని చెప్తుంటారు. అంటే నీరసంగా ఉన్నా కూడా దీనన్నిటికి కారణం ఏంటి? శక్తి. స్త్రీ స్వరూపంలో మనం శక్తిని ఆరాధిస్తూ ఉంటాం. ఆ శక్తిని లేనివాడికి కూడా పుంజుకోవడానికి, ఉన్నవాడికి ఇంకాస్త ఉద్యుక్తత పెంచుకోవడం కోసం చేసుకునేటువంటిదే ఈ నవరాత్రి ఉత్సవాలు. నవరాత్రి ఉత్సవాల్లో కూడా ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రసాదం చేయండి, ఈ రోజున ఈ ప్రసాదం చేయండి, అవి కూడా ఆ సీజన్కి తగ్గట్టుగా వాళ్ళ ఆరోగ్యానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి ప్రసాదాలే ఈ నవరాత్రుల ప్రసాదాలు. మొత్తం కూడా 9 రోజులు పెట్టే నివేదనలు కానీ, పూజా విధానాలు కానీ, పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట పూజ చేయండి ప్రదోష కాలంలో. ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ గొప్ప సైన్స్ అనమాట. ఒక మాట చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నటువంటి ఒక సైంటిఫిక్ రీజన్స్తో ఉన్నటువంటి పండుగలు. ప్రత్యేకించి జొప్పించినవి కావు. ఆయా ఋతువుల్లో, ఆయా మాసాల్లో, ఆయా తిథుల్లో ఆ దేవతల అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి తిథులు. అంటే శాస్త్ర ప్రకారంగానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ దసరా అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడాను అత్యద్భుతంగా చేసుకునేటువంటి పండగ. అందులోనూ మన తెలంగాణలో మరీ బతుకమ్మ అసలు విశేషమైనటువంటి పండుగ. అసలు ఎక్కడ చూసినా ఆడపిల్లల్ని కానివ్వండి, పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, చక్కగా మంచిగా అలంకరించుకొని, బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని, కళ్ళకు పసుపు పూసుకొని, మంచిగా అంటే సుమంగళి బాలాస్వరూపంగా ఎలా అయితే ఉండాలో అలానే ఉంటూ చక్కగా పండగ వాతావరణం చేసుకునేటువంటి 10 రోజులు వచ్చేటువంటి పండగ. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా మిగిలిన వాటికి దేనికి 10 రోజులు సెలవులు ఉండవు. కేవలం దసరాకి మాత్రమే 10 రోజులు సెలవులు ఉంటాయి. నిజంగా అంతే కదా. 10 రోజులు సెలవులు, 10 రోజులు పండగ, ప్రతిరోజు ఒక దేవత అలంకారం. ఇక్కడ ఈ అలంకారాల విషయానికి వస్తే కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వారి ఇష్టానుసారంగా చేసుకుంటూ ఉంటారు. ప్రాంతాచారం, వాళ్ళ సంప్రదాయం ఏదైతే ఉంటుందో. ఇప్పుడు విజయవాడలో ఒక రకంగా చేస్తారు, శ్రీశైలంలో మరొక రకంగా చేస్తుంటారు. ఒక్కొక్క దేవాలయంలో కూడాను వారికి అనుకూలంగా ఉండేటువంటి అమ్మవార్లు కానివ్వండి, ఏవైనా ఐహిక ఆముష్మిక సుఖాన్నిచ్చేటువంటి దేవతలే. ధనపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, కుటుంబపరంగా ఏవైతే అవసరమవుతాయో ఆయా వరాలని, ఆ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి దేవతా స్వరూపాలే అన్నీ కూడా. అయితే ఇప్పుడు శక్తి పీఠాల దగ్గరలో ఉన్న ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి అది వాళ్ళు ఆచరిస్తున్నారు. దగ్గర ఉండేటువంటి శక్తి పీఠం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఆయా ఆచారాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ముఖ్యంగా మనకి చాలామంది కూడా తెలంగాణ, ఆంధ్రాలో విజయవాడని బాగా
ఇదిగా తీసుకుంటాం మనం, పాటిస్తుంటాం. ఆ పద్ధతిని ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. విజయవాడలో ఏ అలంకారం అయితే అదే అలంకారం మన గుళ్ళల్లో చేసుకోవడం, ఇళ్లలో చేసుకోవడం, అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజంగా ఓ మాట చెప్పాలి అంటే నవదుర్గలు, ముందుగా మన శ్లోకం చెప్పే కదా, ప్రథమం శైలపుత్రీచి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్పాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, సష్యే కాత్యాయినీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరీచ అష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా. ఈ 9 దుర్గలు నవరాత్రులు. ఓకే. అందరూ కూడాను దుర్గా స్వరూపాన్ని ప్రతిరోజు పూజించాలి అంటే నాకు ఆ శక్తి చాలక ప్రసన్నమైనటువంటి దేవతా స్వరూపాలలో ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. ఓకే. ముఖ్యంగా మొదటి రోజున బాలా త్రిపుర సుందరి. బాల అంటే ఎవరు? చిన్న పిల్ల. నిజంగా చాలామంది ఇప్పుడు సంప్రదాయం తగ్గింది, కానీ ఇప్పటికీ నేను చేస్తున్నటువంటి దేవాలయాల్లో నిజబాల పూజ అని చెప్పి చేస్తూ ఉంటాం. 8 సంవత్సరాల లోపల అమ్మాయిని తీసుకొని అమ్మాయికి ఉదయం పూట స్నానానికి కావాల్సినటువంటి, తలంటుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఇచ్చి, అమ్మాయిని మరలా మధ్యాహ్నం కావాలలో చిన్న చిన్న ఫుడ్ ఏదైనా పెట్టి, పండ్లు పలహారాలు ఇట్లాంటివి పెట్టి, సాయంకాల సమయంలో అమ్మాయిని మరలా దేవాలయానికి పిలిచి కాళ్ళు కడిగి, కాళ్ళకి పసుపు పూసి పారాణి పెట్టి, చక్కగా బొట్టు పెట్టి, తల జడ వేసి, పూలు పెట్టి అమ్మాయికి వస్త్రాలు సమర్పించుకుంటాం. అమ్మవారి స్వరూపంగా నిజబాల పూజ అంటారు తప్పనిసరిగా. దీన్నే కుమారి పూజ అని కూడా అంటారు. కుమారి, కౌమారి వేరు, కౌమారి వేరు, బాల వేరు. కౌమారము అంటే దాదాపు 15-16 ఏళ్ళు ఉన్న వాళ్ళు కౌమారి అంటారు. ఓకే. కాబట్టి బాల పూజ అంటే చిన్నపిల్ల, చిన్నపిల్లలకి దాదాపుగా 4-5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, మహా అయితే 8 ఏళ్ళు, అంతకుమించి వయసు పెరగకుండా ఆ లోపల ఉండేటువంటి వాళ్ళని నిజబాల పూజ చేస్తాం. నిజంగా ఆ బాల పూజ చేసినప్పుడు అమ్మవారి వచ్చి తీసుకుంటుందేమో అనుకున్నంత ఆనందంగా కలుగుతుంది. అలాగే చివరి రోజున సువాసిని పూజ కూడా చేస్తాం. అంటే శాంత స్వరూపాలు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం. అలానే బాల, గాయత్రి, సరస్వతి, దుర్గా, రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి, భువనేశ్వరి రూపాలు ఏమైనా పూజ అమ్మకే. మరి అన్ని రూపాలున్న అమ్మ శక్తి ఒక్కటే కదా, ఒక్క రూపంగా ఎందుకు ఆరాధించకూడదు? ఇన్ని రూపాలు ఎందుకు ఆరాధించాలి? చెప్తా. ఇక్కడ ముఖ్యంగా మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు అతి బలవంతుడు. ముఖ్యంగా కోర్టులో ఏదైనా ఒక ఇది ఇచ్చాం, దాఖలాలు చేసుకున్నాం, దానికి ఎలా దశల వారీగా ఇచ్చేస్తూ ఉంటారు. లైక్ హైడ్రా ఒక్కసారిగా ముట్టడిస్తే ఏమవుతుంది? జనాలు తిరుగుబాటు చేస్తున్నారా లేదా? అలాగే అమ్మవారు రాక్షస సంహారం చేయాలి అంటే ఒక్కొక్క శక్తి రూపంలో అమ్మవారు అవతరిస్తూ ప్రయత్నం చేసింది. ఆమెలోంచి ఒక్కొక్క శక్తిని అవతరింపజేయడం, ఆ శక్తితో యుద్ధం చేయడం. అలా కాదు అనుకున్నప్పుడు ఇంకొక శక్తి, అలా కాదనుకున్నప్పుడు ఇంకొక శక్తి. చివరికి ఈ నవశక్తులు మొత్తం కలిపి మహిషాసుర మర్దనిగా అవతరించి మహిషాసుర రాక్షస సంహారం చేసింది. అంటే చిన్న చిన్నగా ప్రయత్నిద్దాం, అంతే. తర్వాత ఒక్కసారిగా మొత్తం అమ్మవారి నవశక్తిని మొత్తం కలిపి యుద్ధం చేసింది. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార రూపంలో అవతరించింది. కాబట్టి ఆ అవతారానికి మనం ప్రాధాన్యత ఇస్తూ పూజ చేస్తూ ఉన్నాం. అలా 9 రకాల శక్తులు కలిపితేనే నవదుర్గలేని మనకి నవరాత్రులు వస్తున్నాయి, ముఖ్యంగా చెప్పాలి అంటే. అయితే ఈ నవరాత్రులలో ఎవరైతే పూజా విధానం అంటే భక్తియుక్తులతో చేస్తారో తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి పూజ చేసిన రోజుకి చిట్ట చివరికి రాజరాజేశ్వరి అమ్మవారు విజయదశమి రోజున మీరు ఇంట్లో పటం పెట్టుకొని లలితమ్మవారు పటం పెట్టుకొని పూజ చేయండి. కలశాలు, విగ్రహాలు, దేవాలయాలు ఇవన్నీ తీసి పక్కన పెడతాం. మొదటి రోజున అమ్మవారి ఫోటో చూడండి, మీరు ఫోటో తీసుకోండి కావాలంటే అమ్మవారి ఫోటోని. అమ్మవారి ఫోటోని అవ్వడం ఏంటరా అని చెప్పి చాలామంది నన్ను విక్రించవచ్చేమో, కానీ 10వ రోజు అమ్మవారి ఫోటోలోనే ఒక పరిపూర్ణత్వం కనపడుతూ ఉంటుంది, మార్పు తెలుస్తుంది తప్పనిసరిగా. ఇప్పుడు నేను మా దేవాలయంలో అలంకారాలు చేస్తూ ఉంటా. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి ఎక్స్ప్రెషన్స్ అంటాం కదా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అవి మారిపోతూ ఉంటాయి. అది గమనించేవాడికి మాత్రమే అర్థమవుతుంది. నువ్వు ఎలా చేస్తే అలా వస్తుందని కాదు, నేను ఎలా చేయాలో ఆవిడ నిర్ణయించుకొని నాతో చేయించుకుంటుంది. నేను చేయటం కూడా కాదు, ఆవిడ నిర్ణయించుకొని చేయించుకుంటుంది. అలంకారం మొత్తం అయిపోతుంది. మరుసటి రోజు పొద్దున్న మరలా దేవాలయం తలుపులు తెరిచిన తర్వాత చూస్తే ఆ దేవి శక్తి ఆ అమ్మవారి విగ్రహంలో వచ్చి కూర్చుందేమో అనిపిస్తుంది. అలాగే చివరి రోజున అమ్మవారి మొహాన్ని అలంకారం చేసిన తర్వాత అక్కడి నుంచి బయటికి పోబుద్ది కాదు మనకి.
అలానే చూస్తూ నిండుగా ఉంటుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే 10 రోజులు చేసినటువంటి అర్చనలు, అభిషేకాలు, ఈ హోమాలు, వీటి ఫలితం మొత్తం అమ్మవారి రూపంలో కనబడుతుంటుంది. నిండు చంద్రుడు ఎట్లా కనబడతాడో ఆ విధంగా కనబడుతుంటుంది అమ్మవారు. అంటే అమ్మవారు పరిపూర్ణంగా మనం చేస్తున్నటువంటి పూజ స్వీకరిస్తోంది, సాక్షాత్ అక్కడ ప్రత్యక్షమై తీసుకుంటుందని చెప్పడానికి నిదర్శనం అది. అంతే. అది ఇంట్లో పటం కావచ్చు, కలశం కావచ్చు, ఏదైనా పెట్టుకోండి, మీకు తగినటువంటి ఒక మార్పు, పరిపూర్ణత్వం ఏదైతే ఉందో ఆ పరిపూర్ణత్వం తప్పనిసరిగా చివరి రోజున కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆలయాల్లో అంటే మీరు అన్ని రకాల మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తారు కాబట్టి ఇలాంటి మార్పు వస్తుంది. ఓకే, ఇంట్లో అలాంటి మంత్రాలు అవన్నీ ఏం చేయలేరు కదా, నిజంగా అక్కడ కూడా అమ్మవారు వచ్చి ఉంటారా నిజంగా? తప్పనిసరిగా ఆర్తితో పిలవాలి, మంత్రంతో కూడా కాదు. అక్కడ ఆర్తితో పిలిస్తే, ఇప్పుడు మంత్రాలు చెప్పే బ్రాహ్మణం కొంతమంది ఉంటాం, అహంకారంతో మంత్రం చెబితే అమ్మవారు వస్తుందా? రారు. కాదు కదా, కాదు కదా. అమ్మవారిని ఆర్తితో పిలవాలి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా భక్తితో విశ్వసించి అమ్మా నువ్వు రా అమ్మ అంటే, నిజంగా చెప్తున్నానమ్మా, అమ్మవారి అనుగ్రహం చాలా చాలా విశేషంగా ఉంటుంది. నేను అంతకుముందు కూడా కొన్ని చోట్ల చెప్పాను, నవరాత్రులు అలంకారం చేస్తూ ఉన్న సమయంలో అంతమంది మన దాంట్లో కూడా చెప్పినట్టున్నా నేను. నా 13వ సంవత్సరంలో నేను అలంకారాలు చేయడం మొదలుపెట్టా అమ్మవారికి. నా 11 సంవత్సరాలకు ఒక దేవాలయానికి ప్రధానార్చకత్వం తీసుకున్నా నేను. 11 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి అమ్మవారికి అలంకారం చేయాలి అనేటువంటి ఒక మొదలుపెట్టాం. గుంటూరులో హరిహర క్షేత్రం అని ఒక దేవాలయం ఉంటుంది, దాంట్లో శివాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటుంది. సరే, ఇప్పుడు 13 సంవత్సరాలకి ఎంత ఉంటాం? మహైతే ఇంత సైజులో ఉంటాను గట్టిగా మహైతే. నాతో పాటు ఒక సహాయం తీసుకున్నా, ఒక సహాయకుడిని, పెద్ద ఆయన్ని. ఆయనకి అప్పటికి 40-42 ఏళ్ళు ఉంటే, సరే వచ్చి చేస్తాను సుధీర్, నీతో పాటు హెల్ప్ చేస్తాను, చేద్దామని అన్నారు. నా ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన వచ్చారు నాతో పాటు. వచ్చి సరే అని చెప్పి చేస్తున్న సమయంలో మహర్నవమి, మహిషాసురమర్దిని అలంకారం అమ్మవారు. అన్ని రోజులు అలంకారం చేస్తున్నాం. తెల్లవారితే మహర్నవమి, మహిషాసురమర్దిని అలంకారం, దుర్గాష్టమి పూజలు మొత్తం అయిపోయినాయి, అంతా అలంకారం చేసాం. ఇప్పుడున్న టెక్నాలజీ ఓ మాట చెప్పాలంటే 90స్లో లేదు పెద్దగా. లైట్లు అవి కావాలంటే కూడాను మాకున్న బడ్జెట్లో మాకున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఆ దేవాలయం మొత్తం కలర్స్తో, అంటే అమ్మవారు మొత్తం నీలంగా, చుట్టూ దేవాలయం మొత్తం ఎర్రటి వర్ణంతో లైట్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. పెద్ద కర్ర కట్టాం అమ్మవారికి ఎదురుగా, పైన దాన్ని మొత్తం బల్బులు పెట్టేసి మొత్తం బ్లూ లైట్స్ పెట్టేసాం, బ్లూ కలర్ పేపర్ అంటే ఇచ్చేసాం దానికి, మొత్తం ఇట్లా కట్టేసి పెట్టేసాం. దేవాలయం చుట్టూ కర్టన్స్, క్లాతులు, వైట్ క్లాత్ కట్టేసి వాటి కింద గిన్నెలు పెట్టి గిన్నెల్లో బల్బులు పెట్టి వాటి మీద రెడ్ కలర్ పేపర్ వేసాం. ఈ శారీ ఏదైతే కర్టన్ ఉంటుందో కర్టన్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది రెడ్ మొత్తం. ఇప్పుడు పవర్ ల్యాంప్స్ అంటాం కదా, అవి అప్పట్లో ఆ టెక్నాలజీతో వాడుకున్నాం మేము. మస్తు క్రియేటివ్గా ఆలోచించి పెట్టాం. మొత్తం అయిపోయింది, మహిషాసురమర్దిని అలంకారం అయిపోయింది. 12 అవుతుంది అర్ధరాత్రి. ఇంకా ఆయన, నేను వెళ్ళిపోతాను సుధీర్, నువ్వు క్లీన్ చేసుకుంటావు కదా, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. నాకున్న అలవాటు ఏంటంటే మరుసటి రోజు పొద్దునకి మొత్తం రెడీగా ఉండాలి, లేకపోతే నాకు రాత్రి నిద్ర కూడా పట్టదు. సరే ఆయన వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను మొత్తం చిమ్ముతూ ఉన్నాను, దేవాలయం మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇలా తల వంచుకొని చిమ్ముతూ ఉంటాం కదా మొత్తం. ఇలా చూసేసరికి మనం ఇలా అంటాం కదా ఒకసారి, ఎలా బాగున్నావా అని, ఆ 2 హైబ్రోస్ అలా పైకి ఎగిరినాయి. అది నిజం కాదు అని చెప్పడానికి ఎక్కడ ఇది లేదు, మొత్తం నిజం స్పష్టంగా చెప్పవచ్చు. ఎలా అంటే కర్రకున్నటువంటి బల్బులు మొత్తం టప మొత్తం 24 బల్బులు కింద పడి పగిలిపోయినాయి అదే క్షణంలో. కర్రగానే ఉంది, హోల్డర్స్ ఉన్నాయి, ఒక బల్బు లూజ్గా ఉంటే ఒక బల్బు కింద పడాలి, మొత్తం 24 బల్బులు మొత్తం టప కింద పడిపోయినాయి. 24-28 ఉన్నాయి బల్బులు. ఈ చుట్టూ ఉన్న లైట్లు బాగానే ఉన్నాయి, ఏదైనా కరెంటు పవర్ ఏదైనా ఎక్స్ట్రా అయితే మొత్తం పగిలిపోవాలి, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి, మొత్తం కింద పడ్డాయి. ఇక చూడండి, ఒంట్లో వణుకు పుట్టింది అనమాట. 13 ఏళ్ళకి ఏం తెలియదు అసలు, ఆడ అమ్మవారు ఎట్లా వస్తుంది ఏంటి అనేది కూడా మనకి తెలియదు. ఒక్కరే ఉన్నారు. దేవాలయం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు యంత్రాలయం ఉంటుంది, అక్కడి నుంచి ఇంకో 10 అడుగులు మామూలు భక్తులందరూ సందర్శించుకునేటువంటి హాల్ ఉంటుంది. దాని వెనక గ్రిల్స్ ఉంటాయి, గోడ మీద గ్రిల్స్ ఉంటాయి. అదే గుళ్ళో మా రూము, అప్పట్లో అర్చకుడికి ఇచ్చినటువంటి రూము. మా అమ్మగారిని తీసుకొని వచ్చే భయం పుట్టి, అమ్మ నువ్వు వచ్చి కూర్చో కాసేపు, నేను అక్కడ క్లీన్ చేసుకుంటా, నాకు ఏదో సౌండ్లు అవుతున్నాయని. మా అమ్మగారు వచ్చారు, అమ్మవారికి ఎదురుగా కూర్చొని ఆవిడ తూలుతూ నిద్రపోతుంటే నేను ఇక్కడి నుంచి 20 అడుగులు దూరంలో గట్టిగా అరిస్తే వినపడదా? అమ్మవారు ఎదురుగా కూర్చున్నావు, అక్కడి నుంచి లే అని చెప్పి ఇక్కడి నుంచి గట్టిగా అరుస్తున్నా.
మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె లేపుదామని చెప్పి ఒక అడుగు బయటికి వేయగానే ఈ గ్రిల్స్లోంచి ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద ముత్తైదు, మొహం నిండా పసుపు, ఇంత బొట్టు, జుట్టు మొత్తం విరబోసుకొని, కళ్ళు మొత్తం ఇట్లా ఎర్రగా, మనం అమ్మవారిని చూపిస్తాం చూడండి, చూస్తుంటే ఇప్పుడు కూడా గూజ్ బంప్స్ వస్తుంటాయి నాకు అమ్మవారి గురించి చదువుతూ ఉంటే. అలా ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా భయం వేసింది. లోపలికి వచ్చేసి ముందు క్లీన్ చేసుకోవడం తర్వాత సంగతి, తలుపులు వేద్దామని చెప్పేసి ఇట్లా తలుపులు లాగుతూ ఉంటే సౌండ్ అనమాట గట్టిగా, ఒరే నాన్న నిన్నేరా, నా పేరు అమ్మవారి నోటి నుంచి స్పష్టంగా నేను విన్నా నా 13వ సంవత్సరాల్లో. ఒరే నాన్న సుధీర్ నిన్నేరా, ఉండురా, ఒరే ఇట్లా. ఎలా అంటే మన తల్లి మనల్ని ఎలా పిలుస్తుంది, ఒరే అట్లా వెళ్ళొద్దు రైట్ రారా అని చెప్పి, అంత ప్రేమగా ఉండేటువంటి గొంతు. ఇంకా భయం వేసింది, తలాలు వేసేసాను. మా అమ్మ దగ్గరకు వచ్చి ఇట్లా గట్టిగా లేపా. దాని నుంచి అరుస్తుంటే ఎందుకు లేవంటే, ఎప్పుడు పిలిచేవరా అని అడిగింది. తెలియట్లేదు, ఆమెకి వినపట్టలేదు. కాదు ఎవరు బయట ఎవరో తిరుగుతున్నారు, ఓ పెద్ద ఆవిడ తిరుగుతుంది, పోయి చూసొద్దాం పదా అని చెప్పి టార్చ్ లైట్ వేసుకొని గుడి మొత్తం వెతికితే ఎవ్వరూ లేరు. నాకు ఆ రోజు నుంచి అమ్మవారంటే పిచ్చి పెట్టింది. నేను ప్రత్యంగా ఉపాసన చేయడానికైనా రాజశ్యామల, భగడాముకి, ఈ దశమహావిద్యలు ఇవన్నీ ఉపాసన చేయడానికి కూడా కారణం నాంది ఎక్కడ అంటే అక్కడే. అక్కడ నిజంగా ఎంత అదృష్టమో కదా అట్లా జరగడం. నిజంగా నా జీవితంలో నేను అంటే నా 13వ సంవత్సరం, ఇప్పుడు 43 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం జరిగింది నాకు ఇది. ఇప్పటికి మర్చిపోలేము ఇంకా జీవితంలో అది. ఆ సంఘటన అంటే సాక్షాత్ అమ్మవారి కంఠం, అమ్మవారి కనురెప్పల కదలిక. నాకు ఇప్పటికీ మహర్నవమి అంటే చాలా ఇష్టం. అలానే మరుసటి రోజు అక్కడ అలంకారం చేస్తున్నాం. ఈ నాలుక బయటికి పెడతాం కదా, నాలుక బయటికి పెడతాం ఇలా మహిషాసురమర్దిని అని. ఒక పేపర్తో కట్ చేసి దాని మీద ఒక కలర్ లాంటిది, రెడ్ కలర్ వేసి మైనం పెట్టేసి అంటిస్తాం. ఈ పెదవుల దగ్గర అమ్మవారి విగ్రహానికి అంటిస్తాం. పెడుతున్నాం కింద పడుతుంది. నేను ఇష్టం తల్లి, నాకు విసుగుపుడుతుందని చెప్పేసి మంగళసూత్రాలు ఇక్కడ ఉంటాయి కదా, మంగళసూత్రాల మీద ఆ పేపర్ పెట్టా. అట్లా పెట్టి ఇటు తిరిగాను, టక్కని ఇక్కడ ఉంది. ఏమనుకోవాలి అసలు అమ్మవారిని అక్కడ ఆటలాడుతున్నారు. అసలు నాకు ఇంకా అనిపించింది, ఇంక స్టార్ట్ అయింది అమ్మవారి లీల, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిది తొందరగా. అమ్మవారి ఎక్స్పీరియన్స్ అయింది, తట్టుకోవడం కష్టం. కరెక్ట్ అది కూడా మరలా నెక్స్ట్ ఇయర్ మహర్నవమి రోజునే. ఎవరు పెట్టారంటే ఎవరు పెట్టలా, అందరం బయటే ఉన్నాం. నేను అడుగు బయటికి వేసి బయటకు వస్తున్నా, ఇట్లా తిరిగాను, నాలుగు ఇక్కడ పెట్టింది, ఇక్కడ పోయి ఎట్లా అతుక్కుంటుంది. అవును, మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం తీసేంత వరకు ఆ నాలుగు ఊడల. అప్పటికి 10 సార్లు ప్రయత్నించినా ఉండనటువంటి నాలుక ఆ ఒక్కసారిగా అట్లా అంటుకుపోయింది. మహిమ చూపించారు అక్కడ, నేనున్నాను అని. ఇంకా అప్పటి నుంచి నాకు గాయత్రి అమ్మవారి 24 లక్షల సార్లు జపం చేయాలని ఒక ఆలోచన. అమ్మవారి అంటే ఇష్టం. అలంకారాలు, ఇప్పుడు నాకు అలంకార బ్రహ్మ అనేటువంటి బిరుదు అధికారికంగా శృంగేరి వారి పీఠం నుంచి ఒక దేవాలయం వారి ఇచ్చింది నాకు. కానీ నాకు 14 ఏళ్లకి మా పురోహితులు కానీ, గుళ్ళోకి వచ్చేటువంటి భక్తులు కానీ అప్పుడు ఇచ్చినటువంటి బిరుదే ఇది, అలంకార బ్రహ్మ సుధీర్ శర్మ. అంటే నాకు ఇష్టంగా చేస్తాను నేను, అది కష్టంగా ఏ రోజు భావించాలి. అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి మొత్తం చేసిన తర్వాత కూడా నచ్చలేదు అంటే మళ్ళీ మొత్తం విప్పదీసి మరలా చేసేవాడిని. అంత ఓపిక ఉంది మీకు, ఇష్టం అంతే. అది ఓపిక గీపిక ఏం లేదు. నాతో పాటు ఉండే వాళ్ళందరూ ఏడుస్తుండేవాళ్ళు, మళ్ళీ విప్పదీసాడరా బాబు, మళ్ళీ చేస్తాడు, విసుకొచ్చేది వాళ్ళకి. కానీ నాకు ఆ విసుగు కాదు. మరుసటి రోజు భక్తులు పొద్దున్నే గుళ్ళోకి వస్తే అమ్మవారి రూపం కనపడాలి. రాజరాజేశ్వరి అమ్మవారు కదా, రాజరాజేశ్వరి అమ్మవారు కనపడకూడదు. అక్కడ మహిషాసురమర్దన అంటే మహిషాసురమర్దన కనపడాలి, దుర్గా అంటే దుర్గాదేవి కనపడాలి, బాల అంటే బాల కనపడాలి. అంత ఇష్టంగా అమ్మవారు చేయించుకునేది. ఇప్పటికీ నాకు నవరాత్రులు అంటే ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్ మైండ్లో. మరుసటి రోజుకి నిజంగా అమ్మ ఒకటి చెప్తాను, అమ్మవారి అనుగ్రహం అనేది రేపొద్దున ఎలా అలంకారం చేయాలి, ఇవాళ రాత్రికి చేస్తాం, రేపు ఉదయం అలంకారం ఉంది, రాత్రికి చేస్తాం. సాయంకాలం దేవాలయానికి వెళ్ళడానికి స్నానం చేసేటప్పుడు ఒక మగ్గు నీళ్ళు ఇట్లా నెత్తిన పడగానే కళ్ళ ముందు కనబడుతుంటుంది. రేపు చేయాల్సిన అలంకారమా? అదే వెళ్ళి అక్కడ నేను డెవలప్ చేస్తా. ప్రతి దసరా ఏ అలంకారం చేసినా, ఎప్పుడు అమ్మవారికి అలంకారం చేసినా నాకు థాట్ ప్రత్యేకంగా నేను ఆలోచించిన, ఈ విధంగా ఇట్లా చేయాలని. ఆ స్నానం చేసేటప్పుడు ఏదైతే స్ఫురణకు వస్తుందో అమ్మవారు కళ్ళ ముందు కనపడుతుందో, నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అక్కడ అది కనపడుతుంది అమ్మవారు. అంటే నా మనసులో ఉన్నది అది మైండ్లో ఫిక్స్ అయిపోతుందేమో తెలియదు. అక్కడికి వెళ్ళి అదే అలంకారం, అవే కలర్ శారీసు,
అవే కలర్ ఫేస్ కూడా కలర్ వేయటం, అదే రూపం ఆ కలర్ దండలు కూడా అట్లానే వస్తాయి. వాళ్ళు ఇచ్చే దండలు కూడా మనం మామూలు పూల దండలు కావాలని ఆర్డర్ ఇస్తాం కానీ ఇలా ఈ రంగే కావాలని చెప్పం కదా, కానీ వాడు మాత్రం మరుసటి రోజుకి అవే తీసుకొచ్చి ఇస్తారు. అన్ని ఆమె అలా చేయించుకుంటారు. ఆవిడ సంకల్పంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది, ఓ మాట చెప్పాలి. అంతే అంతే. కాబట్టి నవరాత్రుల్లో భక్తితో చేస్తే రోజుకో ప్రసాదం పెట్టామా లేదా ఇవన్నీ తీసి పక్కన పెడదాం. ఆత్మ నివేదన పెట్టండి, ఆత్మ నివేదన చేయండి. ముందు మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేస్తే తప్పనిసరిగా అమ్మవారు పలుకుతుందా అంటే పలికి తీరాల్సిందే, అనుమానమే లేదు ఎటువంటి పరిస్థితుల్లో. మొదటి రోజు బాల, రెండో రోజు గాయత్రి, మూడో రోజు అన్నపూర్ణ, నాలుగో రోజు లలిత, ఐదో రోజు భువనేశ్వరి, ఆరో రోజు సరస్వతి, ఏడో రోజు వచ్చేసరికి మహాకాళి, ఎనిమిదో రోజు దుర్గాష్టమి దుర్గా, తొమ్మిదో రోజు మహర్నవమి, 10వ రోజు రాజరాజేశ్వరి. ఈ 10వ రోజు రాజరాజేశ్వరి అలంకారం అనేది ఇప్పుడు చాలా మందికి అనుమానం ఉంటుంది. నవరాత్రులే కదా 10వ రోజు ఎందుకు పూజ చేయాలి అంటే, హస్తా నక్షత్రంతో నవరాత్రులు ప్రారంభమవుతాయి, శ్రవణ నక్షత్రంతో అంత్యమవుతాయి. ఓకే. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలోనే అమ్మవారిని అక్కడి నుంచి ఉద్వాసన చెప్పాలి. మనం కలశం పెడతాం కదా, కలశం కానీ ఫోటో కానీ ఏదైనా అది అక్కడి నుంచి మంగళవారం రోజున అదే శ్రవణ నక్షత్రంలో మాత్రమే మనం ఉద్వాసన అనేది పలకాలి. కాబట్టి 10వ రోజు కూడా ఉదయం పూట పూజ చేయాలి. ప్రతిరోజు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అప్పుడు పూజ చేసుకుని భోజనం చేస్తున్నాం కదా, మరి 10వ రోజు ఎలా చేయాలంటే మధ్యాహ్న సమయంలో అమ్మవారిని పూజ చేసుకొని ఉదయం పూట ఉద్వాసన చెప్పి మధ్యాహ్న సమయంలోనూ భోజనం చేయాలి తప్పనిసరిగా. పండుగ రోజు కాబట్టి తప్పనిసరిగా. మరి విజయదశమికి దసరాకి సంబంధం ఏంటి? విజయదశమి వేరు, మన నవరాత్రులు వేరు. విజయదశమి అంటే పంచపాండవులకి విజయం కలిగినటువంటి రోజు కాబట్టి విజయదశమిగా వచ్చింది. ఓకే ఓకే. అలాగే అమ్మవారు నవరాత్రులు 9 రాత్రులు యుద్ధం చేసి రాక్షస సంహారం చేసి 10వ రోజు ప్రశాంతంగా ఉంటుంది. రాజరాజేశ్వరి అంటే ప్రశాంతత కదా, రాజ్యాన్ని ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శక్తి అని చెప్పి రాజరాజేశ్వరికి పేరు. ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో పూజ అయిపోయిన తర్వాత 10వ రోజు ఏదైతే ఉంటుందో, పాండవులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి ముందుగా అజ్ఞాతవాసం చేశారు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతవాసం చేసేటప్పుడు వీళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటే వీళ్ళని గుర్తుపెట్టడం ఈజీ. గద ఉంటే భీముడు అంటారు, ధనస్సు ఉంటే అర్జునుడు అంటారు, అవునా? అట్లానే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆయుధాలు మొత్తం ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఒక జమ్మి చెట్టు మీద ఒక కట్టగా పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ ఆయుధాలు ఇతరులు ఎవరన్నా చూస్తే కళేబరంలాగా సర్పాల్లాగా కనపడతాయి. మరలా ఈ పాండవుల్లో ఎవరైనా వీళ్ళు వెళ్ళి తీసుకునేటువంటి అవకాశం మాత్రమే అక్కడ కనపడుతూ ఉంది. అంటే అలా ఏమైనా వాళ్ళు మంత్రంతో అలా చేశారా? శక్తితో అక్కడ బంధించేసి ఆ చెట్టు మీద పెట్టేశారు, జమ్మి చెట్టు మీద. అవునా? అందుకనే 10వ రోజు విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తారు, సెమీ పూజ అంటారు. అసలు జమ్మి చెట్టుకి ఎందుకు పూజ చేస్తామంటే అదే. అలాగే అంటే వాళ్ళు అవి పెట్టి ఆ మంత్రంతో అలా చేయడం వల్ల అంత శక్తి వచ్చిందా, లేదంటే ముందు నుంచే జమ్మి చెట్టుకు అంత విశిష్టత? జమ్మి చెట్టుకి చాలా విశిష్టత. ఎలాంటి దోషాలైనా నివృత్తి చేస్తూ ఎవరినైనా రక్షణ కలిగించేటువంటి శక్తి జమ్మి చెట్టుకు ఉంటుంది. అలాగే నవగ్రహాల్లో శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమిధ వృక్షం కూడా. శనీశ్వరుడికి సెమి వృక్షమే శనీశ్వరుడికి సమిధగా వాడుతూ ఉంటాం. అంటే అత్యంత శక్తివంతమైనటువంటిది. ఎవరు ఏ రకమైనటువంటి కోరికను కోరుకుంటూ ఉంటారో ఆ కోరికను తీర్చేటువంటి శక్తి ఆ యొక్క సెమి వృక్షానికి ఉన్నది. కాబట్టి వీళ్ళు మంత్ర గర్భితంగా ఆ ఆయుధాలన్నీ కూడా సెమీ చెట్టు మీద పెట్టేసి వెళ్ళిపోయారు. కాబట్టి అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మరలా వచ్చి సెమీ వృక్షానికి పూజ చేసి, రాముడు కూడా రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సెమీ వృక్షానికి పూజ చేసి వెళ్ళారని చెప్పి శాస్త్రం చెప్తోంది. రాముడు రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఈ సెమీ పూజ అప్పుడు కూడా శ్లోకం చెప్తారు కదా, ఆ శ్లోకంలో పరమార్థం అదే. అర్జునుడికి రాముడికి జయం కలిగించింది ఎవరు అంటే సెమీ వృక్షం వల్ల అని చెప్తారు. మనం ఏదైనా అందుకనే సెమీ వృక్షం పూజ చేస్తాం కదా, పూజ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఒక ఆకు తీసుకొచ్చి మన పాకెట్లోనో లేదంటే వాలెట్లోనో లేదా ఇంట్లో బీరువాలోనో పెట్టుకుంటాం కదా. అంటే అది ఉంటే విజయం చేకూరుతుంది, ప్రతి కార్యంలో జయం కలుగుతుంది అని చెప్పడం కోసం. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా పెట్టి నమస్కారం తీసుకుంటాము. అది ఓ మాట చెప్పాలంటే అది ప్రాంతాచారం నుంచి వచ్చింది, అది అన్ని చోట్ల లేదు. దీన్ని పారువేట అంటారు, సెమీ పూజని పారువేట అంటారు. వేరే చోట ఎక్కడో చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సినటువంటి నైవేద్యాలు బలులు ఇట్లాంటివి, కొంత ప్రాంతాల్లో జంతు బలులు కూడా ఇస్తూ ఉంటారు. అక్కడ ఆ జంతు బలులు మొత్తం నిషేధించిన తర్వాత ఆ మేక తోకని కొద్దిగా అట్లా కోసేసి అక్కడ పడేసి వస్తారు, రక్తాన్ని దాన్ని బలి చేసి వస్తుంటారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు కొన్ని చోట్ల.
అంటే రక్తబలి, ఆయుధ పూజ అంటాం కదా. పూజ, అవును. ఇప్పుడు మనం పండుగ రోజునే కదా వాహనాలన్నీ పూజ చేసుకుంటాం కదా, అట్లా ఆయుధ పూజ కాబట్టి దానికి ఆ రక్త తర్పణ ఇచ్చేసి వస్తారనమాట. ఇచ్చి తెచ్చి దాన్ని చెట్టుని మరలా కొమ్మని తీసుకొచ్చి దేవాలయంలో పెట్టి దాన్ని పూజ చేసి ఆ శమీ వృక్షాన్ని ఒక శ్లోకం చెప్తూ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని. రాముడు కూడా దర్శించుకున్నాడు. అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడికి పాండవులకి ఈ జయం చేకూర్చింది, వాళ్ళ ఆయుధాలు మొత్తం మోసింది. కాబట్టి ఇది ఎవరి దగ్గర అయితే శ్లోకం చెప్పుకొని ఆకు తీసుకుని దగ్గర పెట్టుకుంటారో వారికి శమయతే పాపం, పాపాన్ని కూడా మొత్తం నశింపజేసింది. శమీ శత్రు వినాశని, శత్రు వినాశనం కలుగజేస్తుంది. అంత శక్తివంతమైనటువంటి చెట్టు శమీ వృక్షం. ఇప్పుడు దానిపైన కోరికలు ఒక పేపర్ మీద రాసి దాని కొమ్మకు అంటించి రావటం, అదే చెప్పబోతున్నా. ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక సిస్టమ్ వచ్చింది, సంప్రదాయం. నేను మా గుళ్ళో పూజ చేసినప్పుడు కొంతమంది పేపర్లు అంటిస్తుంటారు. ఇది ఎందుకు అంటిస్తారు నాకు మొదట్లో తెలియదు. ఓకే, చూస్తే దాంట్లో కొంతమంది విచిత్రమైన కోరికలు రాస్తారు. చదివారా? నాకు BMW కారు కావాలను, నాకు ఒకటి పల్సర్ బైక్ కావాలను, కొంతమంది నాకు విడాకులు కావాలను అని రాశాడు ఒక ఆయన. పుణ్యాత్ముడు. అది గొంతెమ్మ కోరికలు అంటారా, ఏమంటారు వాటిని? నిజంగానే తప్పు కదా. అందులో శమీ పూజ చేసిన తర్వాత పంతులు గారి దగ్గర నుంచి శమీ పత్రం తీసుకుంటే పవిత్రత ఆ శ్లోకంతో. అంతేగాని ఒక మేక పడిపోతే, ఒక మేక కాదు 10 మేకలు ఒక చెట్టు మీద పడిపోతే మొత్తం ఆకుతో సహా మొత్తం రాల్చే పీకేస్తుంది చూడండి, ఆ టైపులో ఆ వృక్షాన్ని నిర్జీవం చేస్తారు, ఆ కొమ్మని చేసేస్తారు, మొత్తం లాగేసి పట్ట 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 లాగేస్తుంటారు. మా పూజ అయిపోయింది, రెడీ 1 2 3 అనగానే మొత్తం చెట్టు మొత్తం అయిపోతుంది, ఒక్క ఆకు కూడా దొరకదు. కొమ్మ అంటారు విలేజ్లలో, డైరెక్ట్ చెట్టుకే పూజ చేస్తారు కదా. అడవి ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే చూసి చెట్టు పైన ఆకులు ఎక్కడ కనిపించకుండా చేసేస్తారు, మొత్తం అసలు దాన్ని ఒక పత్రం, శమీ పత్రం అంటే ఏంటి? చిన్న ఆకు ఒకటి తెచ్చుకుని పెట్టుకోమంటే కొమ్మలు 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 కొమ్మలు, అమ్మ వాటి దుంపతే అసలు ఎట్లా చేస్తారంటే నాకు అదే విచిత్రం వేస్తుంటుంది, నవ్వు వస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. ఇంత కరువులు అంటే ఒక బాగా శరీరం ఉన్నటువంటి వాడికి ఒక 10 రోజులు భోజనం పెట్టకపోతే 11వ రోజు కుంభకర్ణుడికి పెట్టినట్టు ఇంత అన్నం పెడితే దాని మీద ఎట్లా పడిపోతాడో ఆ విధంగా పడిపోతారు వీళ్ళందరూ. అది తప్పు. రాత్రిపూట వృక్షాన్ని ముట్టుకునేటువంటి శక్తే చాలా తక్కువ మన దగ్గర. అలాంటిది ఆ ఒక్క రోజున ఆ వృక్షం దగ్గర ఉండేటువంటి ఆకును తెచ్చుకోమని చెప్పి చెబుతూ ఉంటే దాన్ని పట్టుకుని మొత్తం పీకుతూ ఉంటే అది పడే బాధ కూడా మనకి శాపమే అవుతుంది కదా. పగటిపూట వరాలు ఇచ్చేటువంటి శక్తి ఎంతైతే ఉంటుందో సాయంత్రం 6 గంటల తర్వాత వృక్షాలకి శాపాన్ని ఇచ్చేటువంటి శక్తి రెట్టింపు దశలో ఉంటుంది. అందుకని సాయంత్రం 6 తర్వాత పూలు కోయొద్దు, ఏం ముట్టుకోవద్దు అని చెప్తుంటాం కదా. ఎందుకు అంటే శపించేటువంటి శక్తి కూడా రెట్టింపు దశలో ఉంటుంది. కాబట్టి రాత్రిపూట చెట్లు ముట్టుకోకూడదు. అలాంటి దసరా రోజు మాత్రమే, విజయదశమి రోజున మాత్రమే శమీ వృక్షాన్ని మనం ఆ పత్రం తెచ్చుకునేటువంటి అధికారం ఉంది. కాబట్టి అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం పీకొచ్చుకుంటానంటే కొంతమంది ఆ కొమ్మ మొత్తం తీసుకుని ఇంట్లో పెట్టుకోమన్నా పెట్టుకుంటారు. కానీ ఇది ఎవరింట్లో ఉంటే బాగుంటుంది అని ఒక్క మాట చెప్పడం ఆలస్యం. ఏం కాదు, మొత్తం పీకలు దానికోసం యుద్ధాలు కూడా జరుగుతుంటాయి. మీద పడిపోతుంటారు, కింద పడిపోతుంటారు, దాని ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, అస్సలు ఉండదు. ఇలా చేయొద్దు. ఒక ఆకు తెచ్చుకోండి, చక్కగా వాలెట్లో పెట్టుకోండి. ఇంత వస్తుంది, ఒక రెబ్బలాగా వస్తుంది, దానికి అటు ఇటు ఆకులు ఉంటాయి. ఒక ఆకు తీసుకొని వాలెట్లో పెట్టుకోండి, ఒక ఆకు తీసుకొని ఇంట్లో పెట్టుకోండి, చక్కగా బిరువాలో పెట్టుకోండి, పెద్దలకు ఎవరికైనా ఇవ్వండి. మీరే కాదు, మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా విజయం చేకూరాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ భావంతో ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ విధంగా శమీ పూజ చేసుకోవాలి, కానీ ఎలా పడితే అలా కాదు. అలాగే నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 సమయాల్లో దీపారాధన చేసుకోవాలి. తప్పనిసరిగా ఆ దేవత పూజ, ఏ దేవత అలంకారం అయితే ఆ దేవత అష్టోత్తరం పూజ చేసుకోవాలి. నివేదనలు మీకు అందరికి అందుబాటులోనే ఉన్నాయి. చాలామందికి ఈ నివేదన పెట్టాలి, ఈ నివేదన పెట్టాలని. ఇవన్నీ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న కనీసం పానకం, వడపప్పు ప్రతిరోజు ఇవి పెడితే మనం పెట్టేటువంటి నివేదనలో ఏదైనా లోపం ఉన్నా కూడా వాటితో సరిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా 6 నివేదన పెట్టండి. అవకాశం ఉంటేనే కొబ్బరికాయ కొట్టండి. ఇప్పుడు శక్తి లేనటువంటి వాళ్ళు ఉంటారు, కొబ్బరికాయ కూడా 30-35 రూపాయలు అవుతుంది. ఇవాళ రోజున శక్తి లేనటువంటి వాళ్ళు కూడా అమ్మవారి పూజ చేసుకోవడానికి అవకాశం ఏంటి అంటే ఇవేవి అక్కర్లా, ఏది ఉంటే అది భక్తితో చేయండి. అమ్మవారి కుంకుమార్చన అష్టోత్తరం పూజ చేసుకోండి చక్కగా. దాని తర్వాత సాయంకాలం, మధ్యాహ్న కాలంలో కూడా అష్టోత్తరం, లలితా సహస్రనామం చెయ్యండి. చేయలేకపోతే వినండి. లలితా సహస్రనామంలో కూడా చాలా తప్పులు చదువుతూ ఉన్నారు. కాబట్టి అవి చాలా తప్పు. చదవకపోయినా పర్లేదు, అసలు చదవకపోయినా పర్లేదు, వినండి.
ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత, అక్కడ దీర్ఘం లేకపోయినా పెడుతూ ఉంటే ఒక అర్థం, ఒక అక్షరం మార్చేస్తుంది మొత్తం. రామునితో కపివరన్ డిట్లనియే అనేటువంటిది ఒక భాష, ఒక మాట. కా తీసుకెళ్ళి తో పక్కన పెట్టండి, రాముని తోక పివరన్ డిట్లనియే. కా ఒక్క కానే మారింది పక్కకి, అర్థం మారిపోయిందా లేదా? చాలా మారిపోయింది. చండీ సప్తశతిలో ఒక శ్లోకం ఉంటుంది. ఒక గురువు గారి దగ్గరకు ఒక శిష్యుడు వెళ్ళి నాకు చండీ సప్తశతి కావాలని అడిగాడు. నాకు విద్యాభ్యాసం చేయండి అంటే చేశాడు ఆయన. చేసిన తర్వాత శిష్యుడు వచ్చాడు, కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మరలా పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ భార్య చనిపోయింది. ఎందుకు అట్లా అవుతుంది? ఇలా భార్యలు చనిపోతూనే ఉన్నారు. 5 భార్యలు చనిపోయిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళాడు. వీడికి డౌట్ వచ్చింది, నేను చేస్తున్న దాంట్లో ఏదో తప్పు ఉంది, గ్యారంటీ అని చెప్పి వెళ్ళి గురుగారు నా భార్య ఇట్లా చనిపోతున్నారు, అసలు నేను చేస్తున్న చండీలో ఏమైనా తప్పు ఉందా ఒకసారి చెప్పండి అంటే వాడు శ్లోకాలు చెప్తూ ఉన్నాడు. దాంట్లో భార్యానాం రక్షతు భైరవి అని చెప్పి ఒక శ్లోకం వస్తుంది. వీడు భార్యానాం భక్షతు భైరవి, రా భా ఒకటే అక్షరం, భక్షతు అంటే పోతున్నా. మరి నువ్వు చేస్తున్న తప్పు ఇదేరా, ఒక్క అక్షరమే ఇంత అర్థాన్ని మార్చింది, నీ భార్యలు చనిపోవడానికి కారణం ఇదేరా అని చెప్పాడు. అంటే అసలు చదవకపోయినా పర్లేదు, విన్నా పర్లేదు. నవవిధ భక్తుల్లో శ్రవణం అనేది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి విన్నా పర్లేదు, కానీ లేని పొంది రాగాలు తీసి ఎవరిష్టానికి వాడు ఒక సంగీతంలాగా దాన్ని మార్చేసి, అందరూ సంగీత విద్వాంసులే, ఎవరికి వాళ్ళు గానకోకిల, అసలు అంటే దాన్ని మారుస్తున్నారు. అలా మార్చడం అనేది తప్పు. ఉన్న దీర్ఘాలు తీసేసి లేని వాటికి దీర్ఘాలు పెట్టి ఒత్తులు పెట్టి ఉన్న వాటికి ఒత్తులు తీసేస్తే దాని అర్థం మారిపోతుంది, వచ్చే పరమార్థం మారిపోతుంది. అంతే. కాబట్టి దయచేసి లలితా సహస్రనామం కానీ, ఖడ్గమాల కానీ, త్రిశతి కానీ ఏవైనా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. 1కి 2 సార్లు వింటూ ఉంటే నోటికి వస్తూ ఉంటుంది. అప్పుడు పుస్తకం తీసుకొని చక్కగా చదువుకోండి. దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ఎలా పడితే అలా చదివితే మాత్రం వచ్చేటువంటి పర్యవసానం వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లలితా సహస్రనామం అష్టోత్తరంతో పూజ చేసుకోండి. చక్కగా వింటూ మా పక్కన పెట్టుకోండి, ఆడియో వింటూ పూజ చేసుకోండి, నివేదన పెట్టండి, ఆ ప్రసాదం తీసుకోండి, రాత్రిపూట తీసుకోండి. తప్పనిసరిగా 9 రోజులు నిష్టగా చేయగలిగితే అమ్మవారు మన ఇంట్లో తిరిగినటువంటి అలికిడి శబ్దం అనేది మన చెవుల్లో పడుతూనే ఉంటుంది. గ్యారెంటీ. అర్ధరాత్రి పూట ఉలిక్కిపడి లేచి కూర్చోపోతే అడగండి. అంటే అది భయం కాదు, అమ్మవారు వచ్చిందని చెప్పడానికి సంకేతం. ఓకే. ఇప్పుడు 9 రోజులు వేలు కాని పక్షంలో 3 రోజులు 5 రోజులు కూడా అవకాశం ఉందంటారు కదా? అవును. అలా చేసుకోవాలంటే ఏ తిథుల్లో చేసుకోవాలి? ముఖ్యంగా 5 రోజులు లేదు, 3 రోజులు చేస్తాం. 3 రోజులు. ఓకే. సరస్వతి అమ్మవారి అలంకారం, మూలా నక్షత్రం, దుర్గాష్టమి, మహర్నవమి, ఈ 3 రోజుల్లో కూడా అంటే 5 రోజులు ముందు 6 రోజులు ఏవైతే ఉంటాయో అవి అవకాశం లేకపోతే ఆడవాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చు, వేరే మహిళలు కావచ్చు, పురులు కావచ్చు, అలాంటివి ఏమన్నా ఉంటే చేసుకోలేకపోతే మిగిలిన 3 రోజుల్లో ఒకే ఇంట్లో ఇప్పుడు 4-5 అమ్మాయిలు ఉంటారు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా కుదరకపోతే కనీసం మిగిలిన 3 రోజుల్లో చేసుకోవచ్చు. ఈ 3 రోజులు కూడా చేయలేమనుకునేటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చివరి రోజైనా సరే అమ్మవారిని పూజ చేసుకోవటం. ఇలా లేదు, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, సరిపోతుంది. అక్కడ కూర్చొని కుంకుమార్చన జరుగుతుంటే, ప్రతి దేవాలయంలో జరుగుతూనే ఉంటే కుంకుమార్చన చేయించుకోండి, దర్శనం చేసుకోండి, తీర్థప్రసాదాలు తీసుకొని రండి. నియమంగా మీరు ఉండండి, మనస్సుని నియమంగా ఉంచుకోండి. అంతేగాని ప్రతిరోజు కూర్చొని గంటలు అమ్మవారికి పూజ చేస్తేనే అవుతుంది అనేది మాత్రం తప్పు. ఓకే. మనస్ఫూర్తిగా 10 నిమిషాలు చేయండి. మనసు లేకుండా గంటలు చేసి మాత్రం ఏ ఉపయోగం? చేస్తుంటారు, చాలా మందిని చూస్తుంటాను. శ్రీమాత శ్రీ మహారాజ్ని ఏమే ఉప్పేసావా, ఈ రకమైనటువంటి ఇవి నిజంగా ఎక్కువ ఉన్నాయి. పప్పు మాడిపోతుంది చూడు, విజిల్స్ వచ్చినాయి, 3 వచ్చినాయి, ఇవే రకమైనటువంటి వీళ్ళ ఆలోచన ఎక్కడుంది? అమ్మవారి మీద లేదు, ఇంట్లో వంటింట్లో ఉండే కిచెన్ మీద ఉంది. అంత దౌర్భాగ్యమే వచ్చి పడింది మనకి. అది పూర్తి చేసుకున్న తర్వాత ఇచ్చేయి, ఇది పూర్తి చేసుకున్న తర్వాత అది వచ్చేయి కాదు, 2 జరిగిపోతూ ఉండాలి. ఈ మధ్యలో ఫోన్ వస్తుంది, అక్కాయ్ అక్కడ జ్యువెలరీ షాప్లో చాలా బాగున్నాయి అక్క, సరే నేను మధ్యాహ్నం వెళ్ళిపోతాం, అమ్మవారు పూజ చేసుకుని తొందరగా పూజ చేసుకుని వచ్చేస్తాను. అంత హడావుడే వచ్చింది, ధ్యాసం చిత్తం శివుడి మీద, భక్తి బాధ్యపల మీద అన్నట్టు ఉంటుంది. ఇలాంటి అంటే చాలా చోట్ల నేను ప్రాక్టికల్గా చూస్తుంటాను కాబట్టి
ఇప్పుడు గుళ్ళల్లో కూడా సామూహికంగా జరుగుతున్నాయి లలిత సహస్రనామాలు ఇలాంటి పారాయణాలు అన్నప్పుడు కూర్చుంటారు, ధ్యాస అంతా షాపింగ్ల మీద, బట్టల మీద, పక్క వాళ్ళు వేసుకొచ్చిన నగల మీద, పక్క వాళ్ళు కట్టుకున్న చీరల మీద, బ్లౌజ్ డిజైన్స్ మీద ఎక్కడ కుట్టించాం. అవునా, ఎంత అయింది? ఈ రకమైనటువంటి అంటే నా కళ్ళారా చూస్తుంటా, నా చెవులారా వింటూ ఉంటా. అక్కడ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. వీళ్ళ గొడవ వీళ్ళదే, మా గొడవ మాదే. అక్కడ మంత్రం కాదు, ఇక్కడ మంత్రాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటివి లేకుండా ఉన్న 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా అమ్మవారి మీద మనస్సును లగ్నం చేస్తే అమ్మవారు తప్పనిసరిగా అనుగ్రహిస్తుందమ్మ. ఇప్పుడు భవానీ మాలలు అని చెప్పి కూడా వేస్తుంటారు కదా, ఈ 9 రోజులు నిజంగా మాల వేసుకోవాలా లేకపోయినా నిష్టగా నియమాలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది అంటారా? అక్కడ మాలాధారణ, వస్త్రధారణ, దీక్ష, మనస్సు లగ్నం చేసుకోవడం కోసం చేసేటువంటివి ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. బండి మీద ఒక వస్త్రం ఉంది, ఒక మాల ఉంది, తప్పు చేయడానికి భయపడతాడు గ్యారంటీగా. ఆటోమేటిక్గా భయపడతారు కదా, అమ్మో అమ్మవారు మాల ఉంది చేయకూడదు. ఆ మాల లేకపోతే ఏం కాదులే ఒక్కసారేగా అని ఏదైనా తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనస్సుని దేవుడి మీద కేంద్రీకరించడానికి, దీక్షగా చేయడానికి ఏమాత్రం కూడా తప్పు లేదు, చెయ్యవచ్చు అని కూడా చెప్తా. 9 రోజులనే కాదు, నా 11 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు, 40 రోజులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా కొంతమంది అయితే మగవాళ్ళను కూడా చూశాను, స్త్రీ రూపంగా మారిపోతుంటారు కూడా. వాళ్ళు చీర కట్టుకునేటువంటి ఆడవాళ్ళని కూడా, మగవాళ్ళని కూడా చూశాను నేను దీక్షలో. మన దగ్గర చేస్తారా? చాలా మంది అమ్మ చీర కట్టుకుంటారు, చక్కగా పెద్ద బొట్టు పెట్టుకుంటారు, తర్వాత కాళ్ళకి మెట్టెలు పెడుతుంటారు, పట్టీలు పెట్టుకుంటుంటారు. ఇది వాళ్ళ ఇష్ట ప్రకారమా లేదంటే ఆచారము? ఆచారం ఏం లేదు, అంటే సాక్షాత్ అమ్మవారి రూపంగా మనం మారిపోతున్నాం అనేటువంటి ఒక భావన ఏదైతే ఉంటుందో. నిజంగా ఒక మాట చెప్తాను, శ్రీ విద్యోపాసన, అమ్మవారి ఉపాసన చేసేటువంటి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే, ఒక స్త్రీ మూర్తి మాట్లాడితే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఇప్పుడు బయట తిరిగేటువంటి జనాలు కాదు, అమ్మవారి ఉపాసన చేసేటువంటి వాళ్ళలో నా సాక్షాత్ నా కళ్ళ ముందు ఒక అతన్ని చూశాను, ఇద్దరిని చూశాను. మా గురుగారు ఒక ఆయన, నాకు ఒక అన్నయ్య అంటే సహోదర సమానమైనటువంటి ఒక ఆయన ఉన్నారు, ముప్పోరు సింహాచల శాస్త్రి గారు. ఆయన మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది మీకు. నేను అలంకారాలు నేర్చుకుంది ఆయన దగ్గరే. ఆయన ఎలా అంటే సాక్షాత్ అమ్మవారు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుతుంటారు. రాను వాళ్ళు చేసేటువంటి ఇది కూడా, ఆడవాళ్ళు పవిటి సర్దుకుంటారు కదా, వాళ్ళు పైన వేసుకున్నటువంటి ఉత్తరాయణ కూడా మాటికి ఇట్లా సర్దుకుంటూ ఉంటారు. ఒక ఆయన శర్మాజీ గారు అని గుంటూరులో చిలకలూరుపేట రోడ్లో ఒక దేవాలయం కట్టించారు, అమ్మవారు లలితాపీఠం అని, మా గురువు గారు. ఆయన కూడా అంత సాక్షాత్ అమ్మవారి స్వరూపం. ఆయన చూస్తుంటేనే ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చి కొంతమంది చూస్తుంటారు, వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటారు. ఏమైంది, ఏం మాట్లాడాలి అంటే, ఏం లేదు మిమ్మల్ని కాసేపు చూస్తే మాకు ఉండేటువంటి ఇది వెళ్ళిపోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, అందుకని చూడటానికి వచ్చాను గురుగారు అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. నాకు ఒకప్పుడు నాకు కలిగిన అనుభూతి అది. మా గురుగారు నాకు ఏదైనా ప్రాబ్లం, మనసు బాగాలేదు, పోయి కాసేపు ఆయన ఎవరితోనో మాట్లాడుకుని నాకు సంబంధం లేదు, ఆయన కాసేపు చూసేసి వచ్చేవాడిని. ఎందుకు వచ్చేవరా, ఏం లేదు గురుగారు కాసేపు మీతో మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చేవాడిని. ఏంటంటే బాధ పోయేది, ధైర్యంగా వెళ్తే పాజిటివ్ గా అనిపిస్తుంది, అలా కూర్చున్నా పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో అవి మా గురుగారిని చూస్తే నాకు కలిగేది. అలాంటి వాళ్ళని ఇద్దరిని నేను నా కళ్ళారా ప్రత్యక్షంగా చూశాను. నేను ఇద్దరు శ్రీ విజయోపాసకులే. వాళ్ళు నిదానంగా స్త్రీతత్వం, పరిపూర్ణమైనటువంటి స్త్రీతత్వం వాళ్ళలో కలుగుతుంది. ఆయన నిజంగా అంటే మా గురుగారిని నేను ఇమిటేట్ చేస్తున్నాను కదా, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా, ఏమిటి అబ్బాయి ఎందుకు వచ్చావు ఇటు, ఏమైంది, ఇట్లా ఆ ఎక్స్ప్రెషన్స్ అవి చూస్తుంటే మొత్తం మారిపోతుందమ్మా. అంటే అమ్మవారిలో వాళ్ళు లీనమైపోయారు. అలాంటి తత్వమే ఇప్పుడు చాలామంది దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు కూడా మగవాళ్ళు చేస్తూ ఉంటారు. కాళ్ళకి మెట్టెలు పెట్టుకుంటారు, పట్టీలు పెట్టుకుంటారు, పసుపు పూసుకుంటారు, ముఖానికి పసుపు పూసుకుంటారు, పెద్ద బొట్టు పెట్టుకుంటారు, చేతికి గాజులు వేసుకుంటారు, చీర కట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళని కూడా చాలా మందిని చూశాను నేను. అలా వాళ్ళని చూస్తుంటే నిజంగా భయం వేస్తుంటుంది కొంతమందికి, కానీ చూస్తే అమ్మవారి తత్వం అది అంతే. ఎర్రటి చీర కట్టుకొని అంత బొట్టు పెట్టుకొని బయట తిరుగుతుంటే ఎలా ఉంటుంది మనకి. నిజంగా అమ్మవారి గజ్జల శబ్దం అయితే ఘల్ 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 మనం మోగుతూనే ఉంటుంది అమ్మవారి శబ్దం. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా రామకృష్ణాపురంలో ఉండేవాడిని. కరెక్ట్గా రాత్రి 2:30 నుంచి 4 లోపల మా ఇంట్లో ఎవరికి నిద్ర ఉండేది కాదు. ప్రత్యంగిరి అమ్మవారి దేవాలయం పక్కన మేము మా ఇల్లు. నేను ఆ దేవాలయంలో కొన్ని రోజులు పనిచేశాను, హోమాలకి వాటికి పనిచేశాను. వచ్చి పడుకునేవాడు. 2:30కు మొదలయ్యేది ఘల్ 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 అని శబ్దం. ఎంత అంటే ఆ విండో పక్క నుంచి వెళ్తున్నట్టే ఉంటుంది, బెడ్రూమ్ విండో. అమ్మవారు గలగలగల సౌండ్ వస్తూ ఉంటుంది. చుట్టూ చూస్తే ఎవరు ఉండేవాడు కాదు. పోనీ అది నా ఒక్కడి భ్రమ అనుకుంటే
ఒకరోజు నాకు వినపడింది, చూశాను, వారం రోజులు విన్నాను. వారం రోజుల తర్వాత మా ఆవిడకి చెప్పాను, ఏదో శబ్దం వస్తుంది వింటున్నావా అంటే, నాకు కూడా వస్తుంది వారం రోజుల నుంచి. మా పిల్లలకి చెప్పాను, మా పిల్లలకి వస్తుంది, మా అమ్మగారు, వీళ్ళందరితో వాడు మా ఇంటికి వచ్చి ఏ బంధువులు వచ్చినా వాళ్ళకందరికీ వినపడుతూనే ఉంటుంది. గల్ గల్ మన సౌండ్. అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ పిల్లలు భయపడుతున్నారు, వచ్చావు బాగానే ఉంది, భయపడుతున్నారు ఈ పిల్లలు, తట్టుకునే శక్తి కూడా కావాలి కదా అంటే, ఆ తర్వాత నుంచి ఆ శబ్దం నిదానంగా తగ్గుతూ వచ్చింది. ఓకే. ప్రతిరోజు రాత్రిపూట మొత్తం ఇండిపెండెంట్ హౌస్ అది, ఆ పైన ఓనర్స్ ఉండేవాళ్ళు, కింద మేము ఉండేవాళ్ళం, చుట్టూ తిరిగేవాళ్ళం అందరం, ఎవ్వరు ఉండరు. మళ్ళీ లోపలికి రాగానే మళ్ళీ గజ్జల శబ్దం. అంటే అమ్మవారు ఈ నవరాత్రుల్లో పూజ చేస్తే మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో ఉంటుంది, మనం చేసే పూజని స్వీకరిస్తుంది, మనకి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కలుగజేస్తుందని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్తాను. అంత పరిపూర్ణంగా ఉంటుంది అమ్మ అనుగ్రహం. మనం నిజంగా అనుగ్రహం పొందాలి అంటే అంతే భక్తితో, అంతే, ఆడంబరంగా కాదు, భక్తితో. భక్తి. ఆడంబరం ఏముందమ్మా, కోటి రూపాయలు ఉన్నవాడు ఎవరైనా చేస్తారు, అంతే. కానీ భక్తి అనేది 100 కోట్లు ఉన్న భక్తి రాదు. భక్తి ఉన్న వాడికి 100 కోట్లతో సంబంధం లేదు, అంతే, ఒకటే మాట. నిజంగానే అవునా? భక్తి ఉన్న వాడికి ఎక్కడ కూర్చొనైనా ఏ చిన్న రాయిలో అయినా అమ్మని చూసుకుంటాడు. అవును. భక్తి లేనటువంటి వాడికి ఓ కోట్లు ఖర్చు పెట్టి ఎంత చేయాలనుకుంటాం, అవన్నీ ఏం అక్కర్లేదు, అమ్మవారే చూసుకుంటుంది మొత్తం దగ్గర. నిజంగా మనకేం కావాలో ఆమెకు తెలియదా అమ్మవారికి? తెలుసు. మనం అది కావాలి ఇది కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. మనకేం నాకేం కావాలో నీకు తెలుసు కాబట్టి నువ్వు ఏదిస్తే తీసుకుంటా అని చెప్పమండి, అమ్మవారి సంకల్పం చేసుకోండి. ప్రతి ఒక్కటి అమ్మవారు ఇస్తూనే ఉంటుంది. మనకి కష్టాలు రావని చెప్పను, మనం చేసుకున్న కర్మ మనకు కష్టాలు రాకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు చెయ్యి మనదే, కత్తి మన ఇంట్లోదే, కోసుకుంటే రక్తం రాదా, నొప్పి రాదా? కాబట్టి మనం చేసుకున్న కర్మకి మనం అనుభవించాలి. కానీ కష్టాల నుంచి దాటవేసేటువంటి మార్గాన్ని చూపిస్తుంది అమ్మవారు. చేపట్టుకొని ఆ నదిని దాటిస్తుంది, మనకి కష్టాల నదిని దాటించి ఒక తీరానికి చేరుస్తుంది. ఓకే. ఇప్పుడు ఉపవాసం అన్నారు కదా, కొంతమంది అంటే మధ్యాహ్నం తిని అలా చేస్తారు, కొంతమంది నైట్ తిని డే అంతా ఉంటారు, కొంతమంది అసలు మొత్తం లిక్విడ్స్తోనే ఉంటారట, రకరకాలుగా చేస్తుంటారంట. అసలు ఎలా చేయాలి ఉపవాసం? ఓ మాట చెప్పాలి అంటే, రాత్రి పూజ, నవరాత్రుల పూజ కాబట్టి రాత్రిపూట పూజకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఉదయం అంతా ఏం తినకుండా ఉండాలంటే అసలు ఏం తినకుండా ఉండొద్దు, ఓన్లీ లిక్విడ్సే. నీరసం వస్తూ ఉంటుంది, ఏదైనా ఫ్రూట్స్ తినండి, లేదు అవకాశం లేదు ఉప్మా చేసుకొని తినండి చక్కగా. బియ్యపు రవ్వను కొద్దిగా వేయించేసి పెసరపప్పు వేసి దాంట్లో జీలకర్ర వేసి వండుకోండి చక్కగా, వాము వేసి, ప్రశాంతంగా ఉంటుంది, కడుపు చల్లగా ఉంటుంది బియ్యపు రవ్వ వల్ల కదా. బియ్యపు రవ్వతో ప్రసాదం చేసుకొని తినచ్చు చక్కగా, ఉప్మా చేసుకొని. అసలు ఏమీ తినకుండా సాయంత్రం వరకు ఉండి సాయంత్రం పూజ అయ్యేసరికి అమ్మ ఆరైపోయిందిరా పూజ మొదలు పెట్టేద్దాం, 7:00 అయిపోతే భోజనం ఏమే అయిందా అంటుంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది. కాబట్టి అలా కాకుండా ఏదైనా అల్పాహారం సేవించి నిద్రపోకుండా ఉండి పూజ చేసుకోగలిగితే మంచిది. నిద్రపోతే ఇంద్రియ నిగ్రహం అనేది ఉండదు. కళలో మన నిద్రపోయిన తర్వాత మన శరీరం మంది కాదు, మన ఆలోచన మంది కాదు, వేరే చోటకి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఆ నిగ్రహం ఉండాలంటే ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, తక్కువ తిని పని చేసుకో, హుషారుగా ఉంటావు. సాయంకాలానికి మంచిగా ఓపిక ఉంటుంది, హాయిగా పూజ చేసుకో. సాయంత్రం 6:30 తర్వాత పూజ మొదలు పెట్టుకొని పూజ చేసుకొని రాత్రి చక్కగా భోజనం చేసి పడుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని అసలు ఏం తినకుండా ఉండి, ఇందా చెప్పే కదా, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద, అలా ఉంటే కష్టం. అలా ఉండకుండా ఉండాలి అంటే కనీసం అల్పాహారం సేవించాలి. అట్లా ఇప్పుడు మనం గోకర్ణంలో మోక్షనారాయణ బలైనటువంటి పూజా విధానం చేస్తుంటారు పితృదోషాలకి. వాళ్ళు తప్పనిసరిగా అక్కడ ఉండేటువంటి గురువుగారు కూడా ఏం చెప్తారు అంటే, పొద్దునే వెళ్ళగానే స్నానం చేయించి దర్శనం చేసుకొని రమ్మని చెప్తారు. రాగానే చక్కగా టిఫిన్ పెడతారు, గ్లాస్ నిండా కాఫీ కానీ టీ కానీ పాలు కానీ ఇస్తారు, ఏది అడిగితే అది ఇస్తారు. ఈ 2 తిని కాఫీ తాగిన తర్వాత పూజ మొదలు పెడతారు. ఎందుకు అని అడిగాను నేను, ఏం తినకుండా చేస్తే పితృకార్యం మంచిది కదా అని అడిగాను నేను. చేస్తారు, 2:30-3 గంటలు పడుతుంది. ఈ మధ్యలో ఆకలి అన్న చిన్న మాట వస్తే మీరు చేసిన పూజ అంతా వేస్ట్, వృధా అయిపోతుంది. కాబట్టి మీ మనస్సు వేరే చోటకి మారకుండా ఉండాలి అంటే, ఈ పూజ మీదనే కేంద్రీకరించాలి అంటే ఇలాంటివి ఉండకూడదు. కాబట్టి అల్పాహారం పెడుతున్నాం, తిని పూజ చేసుకోవడం అని చెప్తారు. ఉత్తమం, నిజంగా నిజం. సో అలాంటివి పాటిస్తే బాగుంటుంది. కానీ ఏమీ తినకుండా పచ్చి మంచినీళ్ళు తాకుండా సాయంత్రం వరకు ఉంటానంటే పెదాలు ఎండిపోతుంటాయి, గొంతు ఎండిపోతుంటుంది. కొన్ని రోజులకి 3 రోజులు 4 రోజులకి 5వ రోజు ఇంట్లో మొదలు పెడతారు, నీకు ఉపవాసాలు వద్దంటే వినవు కదా అని చెప్పి మొదలు పెడుతూ ఉంటారు. చాలా మంది ఇళ్లలో ఉంటుంది చాలా. సో అలాంటివి చేయకుండా ఇలా చేయడం మంచిది. సంతోషం అండి, నిజంగా చాలా చక్కగా వివరించారు. నవరాత్రులు అనగానే చాలా మంది భయపడిపోతుంటారు, అమ్మవారు అనేసరికి ఇంకా నిష్టగా చేయాలేమో, నియమాలు ఎక్కువగా పాటించాలేమో. నిష్ట అంటే మనస్సే అంతే అంతే. శరీర శుద్ధి, ఆత్మశుద్ధి, దేహశుద్ధి
అలాగే స్థలశుద్ధి, హా. ఈ 3 పెట్టుకుంటే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అంతేగాని ఇవేవి శుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు తినకుండా చేస్తామంటే దానివల్ల ఉపయోగం. ఉపయోగం లేదు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.